ఇండియా ఫస్ట్ టీ20 మ్యాచ్ న్యూజిలాండ్ పైన ఘనంగా విజయమైతే సాధించింది. ఏకంగా 48 రన్‌ల తేడాతో అయితే గెలిచింది. టీ20 మ్యాచెస్‌లో 48 రన్‌ల తేడాతో గెలవడం అది చాలా పెద్ద మ్యాచ్. పెద్ద గెలుపు అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్ తేడాతో గెలిచినంత పెద్ద గెలుపు అని చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. వాళ్ళైతే అనుకున్నట్టుగా అయితే మన ఇండియాని రిస్ట్రిక్ట్ చేయలేకపోయారు. మెయిన్‌లీ అభిషేక్ శర్మ ఏమన్నా బ్యాటింగ్ అసలు. పవర్ ప్లే మొత్తం అతడు ఓన్లీ సిక్సర్‌లతో మాట్లాడాడు. ఆ తర్వాత ఓన్లీ 4లతో మాట్లాడి అసలు న్యూజిలాండ్ బౌలర్లకు అసలు ఏం వేయాలి? ఎటువైపు వేయాలో అర్థం కాకుండా చేశాడు. మెయిన్‌లీ ఈ సౌదీ లాంటి బౌలర్ వచ్చినప్పుడైతే అతన్ని ఉతికి ఆరేశాడు. అసలు అతడికైతే లెంత్ ఒక సమయంలో డిస్పాచ్ కాలేదు. అంత ఘోరంగా అయితే బ్యాటింగ్ చేశాడు అగైన్స్ట్ టీమ్ సౌదీ. ఇనీషియల్లీ సంజు సామ్సన్ కూడా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్‌లీ అతడైతే ఆ బ్యాక్ ఫుట్‌లోనే ఉండి ఆ షార్ట్ బాల్ కోసమే వెయిట్ చేస్తూనే కనిపించాడు త్రూ ఔట్ అతని ఇన్నింగ్స్ మొత్తం. దాన్నే క్యాచ్ చేసుకుంటూ కైల్ జెమిసన్ ముందరికి బౌలేసి అతన్నైతే క్లీన్ బౌల్టా కొట్టించాడు. ఎలా అయితే రోహిత్ శర్మ ఓడిఐ సిరీస్‌లో ముందుగానే బ్యాట్ ఫేస్ క్లోజ్ అయ్యి మిడ్ ఆఫ్‌కు క్యాచ్ వెళ్ళిపోయిందో సేమ్ అలానే మిడ్ ఆఫ్‌కు సంజు సామ్సన్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా చాలా ఏండ్ల తర్వాత ఇంటర్నేషనల్‌లో కమ్‌బ్యాక్ చేస్తూ అతడు కూడా వెంటనే 2 ఫోర్లు కొట్టి ఆ తర్వాత అతడు కూడా ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే చాలా బ్రిలియంట్ గేమ్ ఆడాడు. మెయిన్‌లీ సూర్యకుమార్ యాదవ్ మరియు అభిషేక్ శర్మ ఏకంగా 90 రన్‌ల పార్ట్నర్‌షిప్‌ని నెలకొల్పి ఇండియాకు చాలా రోజుల తర్వాత టీ20 క్రికెట్‌లో అంత పెద్ద పార్ట్నర్‌షిప్ అయితే వచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో అయితే చాలా తక్కువగా అయితే అంత పెద్ద పార్ట్నర్‌షిప్‌లు అయితే నమోదవుతున్నాయి. ఎందుకంటే మన ఇండియా అంత ఫైరీ నాక్ ఆడుతుంది. ఫైరీ ఇన్నింగ్స్ ఆడుతుంది. అలానే బ్యాటింగ్ కూడా చాలా లాంగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హిట్ ఆర్ ఫట్ అన్నట్లయితే ఆడుతూ ఉన్నారు కాబట్టి బ్యాటింగ్ పార్ట్నర్‌షిప్స్ ఎవరే కానీ అంత డీప్‌గా అంత పెద్ద పెద్ద స్కోర్‌లయితే నెలకొల్పలేదు ఈ కొద్ది రోజులలో. కానీ ఇదైతే ఒక బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కొద్ది రన్‌ల తర్వాత అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా 25 రన్‌లు కొట్టి పర్లేదని అనిపించాడు. శుభమ్ దుబే కూడా ఒక 6 కొట్టి ఇతడు కూడా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడేమో అనిపించాడు. ఆ తర్వాత వచ్చిన రింకు సింగ్ అసలు ఏమన్నా బ్యాటింగ్ ఆడిన 20 బాల్లలో ఏకంగా 44 రన్‌లు కొట్టి అందులో అయితే చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. మెయిన్‌లీ అయితే అతడు లాస్ట్‌లో ఆడిన బ్యాటింగ్ అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్‌లో ఏకంగా 20 రన్‌లు కొట్టి ఇండియా తరపున లాస్ట్ ఓవర్స్‌లో 3 సార్లు 20 రన్‌లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా అయితే నిలిచాడు హిస్టరీలో. అసలు ఏమన్నా ఫినిషింగ్ చేస్తున్నాడా? మన ఇండియాకు ప్రాపర్ ఫినిషర్ అయితే డెప్త్‌లో చాలా కాలంగా లేడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా అతడు రీసెంట్ టైమ్స్‌లో ఈవెన్ స్టార్టింగ్‌లో వచ్చా నుంచి ఫోర్స్‌లో అయితే కొట్టడం లేదు. 4 ఆర్ 6లు అతడైతే రీసెంట్‌గా టైం తీసుకుంటున్నాడు కాబట్టి అతడైతే ప్రాపర్ ఫినిషర్‌గా అయితే సెట్ కాలేదు. కానీ రింకు సింగ్ అయితే ప్రాపర్ ఫినిషర్. లైక్ బాల్ 1 నుంచి హిట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా ఉంది కానీ అది రీసెంట్ టైమ్స్‌లో అది పోయింది. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికొస్తే ప్రతి ఒక్కరు 10 కన్నా ఎక్కువ ఎకానమీ ఇచ్చేశారు. మెయిన్‌లీ జాకోబ్ డెఫీ తప్ప అందరూ 10 కన్నా ఎకానమీ ఎక్కువ ఇచ్చేశారు. మెయిన్‌లీ జాకోబ్ డెఫీ అయితే చాలా మంచి బౌలింగ్ వేశాడు. అతడేసిన 4 ఓవర్లలో 2 వికెట్లు ఇచ్చి ఎకానమీ కేవలం 6 మెయింటైన్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. 240 రన్‌లు కొట్టిన మ్యాచ్‌లో అతడు కేవలం 6 ఎకానమీ మెయింటైన్ చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. కైల్ జేమ్స్ 2 వికెట్లు అలానే క్లార్క్ అని ఇతడైతే డెబ్యూ చేశాడు కానీ చాలా పర్లేదు బాగానే వేశాడని చెప్పుకోవచ్చు. 10 ఎకానమీ సెకండ్ బెస్ట్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు ఇతనిది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు తలా రన్స్ అయితే సమర్పించుకుంటూనే ఉన్నారు. మెయిన్‌లీ లాస్ట్ ఓవర్ వేసిన డారెల్ మిచెల్ అయితే ఏకంగా 21 రన్‌లు ఇచ్చేశాడు. అసలు అతడికైతే ఏమీ కానీ అర్థం కాలేదు. మెయిన్‌లీ అతడు ఫుల్ టైమ్ బౌలర్ అయితే అసలే కాదు. అతడు ఏదో ఒక ఓవర్ వేసే బౌలర్. అతన్ని తీసుకొచ్చి లాస్ట్ ఓవర్ ఇచ్చారంటే మిచెల్ శాంట్నర్ ఎంత ప్రెషర్‌లోకి పోయాడో మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్ బ్యాటింగ్ పొజిషన్స్ వల్ల. ఇక 240 రన్‌లతో చేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టీమ్ అయితే ఇనీషియల్లీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు అవే గోయింగ్ బాల్‌ని చేస్ చేస్తూ ఇద్దరు ఔట్ అయిపోయారు. ఆ తర్వాత అయితే టిమ్ రాబిన్సన్ మరియు గ్లెన్ ఫిలిప్స్ పర్లేదు అన్న బ్యాటింగ్ అయితే చేస్తుండగా టిమ్ రాబిన్సన్ అయితే వరుణ్ చక్రవర్తిని అస్సలు మిస్‌లీడ్ చేసేసాడు. అసలు అతని బాల్ చేతి నుంచే రీచ్ చేయలేదు. కాబట్టి అతడు ఏదో మిస్ షాట్ ఆడి శివం దుబే క్యాచ్ చేసేసి ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? ఇతని హిట్టింగ్ అయితే మామూలు హిట్టింగ్ కాదు. ఇతడు ఉన్నంత వరకు అయితే గేమ్ చాలా డీప్‌గా వెళ్ళిపోతుంది. ఆఫ్‌కోర్స్ న్యూజిలాండ్ గెలిచే వరకు వెళ్ళిపోతుందేమో అన్న రేంజ్‌లో అయితే ఆడాడు. ఇతనికి తోడుగా మార్క్ చాప్‌మన్ కూడా చాలా సపోర్టివ్ రోల్ అయితే ప్లే చేశాడు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఔట్ అయిపోయారో ఆ తర్వాత ఇంకా అయిపోయింది న్యూజిలాండ్ బ్యాటింగ్ మొత్తం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డారెల్ మిచెల్ ఏదో 1, 2 సిక్స్‌లు కొట్టాడు అనుకున్నాం కానీ అతడు అంత మంచి స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేయలేకపోయాడు. రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతుంది. అతడి పైన చాలా ప్రెషర్ పడిపోయింది. ఆ తర్వాత కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వచ్చాడు. అతడు 2 ఫోర్లు కొట్టాడు. అతడు కూడా అంత పెద్దగా ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే అది చేసేంత సిట్యుయేషన్ కూడా లేదు. ఎందుకంటే టైం అయితే అస్సలే లేదు.
ఫోర్స్ లేవు, బాల్స్ లేవు కాబట్టి వెంటనే కాబట్టి ఆ టెన్షన్‌లో ఆ స్ట్రైక్ రేట్ కూడా అంతగా పెంచుకోలేకపోయారు. మెయిన్‌లీ సర్ప్రైజింగ్ థింగ్ ఏమన్నా ఉందంటే ఈరోజు ఈ పిచ్ ఇనీషియల్లీ చూసినట్లయితే చాలా స్లోగా ఉంది. అలానే లో బౌన్స్ వచ్చింది. ఇషాన్ కిషన్ చూసినట్లయితే అది వేరియబుల్ బౌన్స్ అయింది. ఆ తర్వాతయితే అసలు ఎక్కడ కానీ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు వేరియబుల్ బౌన్స్ కానీ ఏమీ కానీ కనిపించలేదు. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 2, 3 సార్లు వేరియబుల్ బౌన్స్‌నయితే ఫేస్ చేశాడు. కానీ ఈ పిచ్ అయితే మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికొస్తే వేసిన ప్రతి ఒక్కరు వికెట్ తీశారు ఎక్సెప్ట్ జస్‌ప్రీత్ బుమ్రా. అసలు మన ఇండియా అయితే మెయిన్‌లీ శుభమ్ దుబే అయితే చాలా మంచిగా ఏసాడని చెప్పుకోవచ్చు. కొన్ని లక్కీ ఛాన్సెస్ కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. మన ఇండియా తరపున ఎవరైనా బెస్ట్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అందించారా అంటే అది హర్షదీప్ సింగ్ అని చెప్పుకోవచ్చు. అతడు వేసిన 4 ఓవర్లలో 31 రన్‌లు ఇచ్చి ఒక వికెట్ తీసి మెయిన్‌లీ ఆ డెప్త్ ఓవర్స్‌లో 17థ్, 18థ్ ఓవర్స్‌లో అయితే అతడు వేసిన బౌలింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఆ వైడ్ యార్కర్స్ అతను షార్ట్ బాల్స్ మిక్సప్ చేస్తూ చాలా డెడ్లీయెస్ట్‌గా కనిపించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు ఇనీషియల్లీ. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఎందుకో ఈ రోజైతే ఆఫ్ కలర్డ్ కనిపించాడు. ప్రైమ్ జస్ప్రీత్ బుమ్రాలో అయితే అసలే కనిపించలేదు. ఇతడైతే చాలా రన్స్ లెగ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా రన్స్ లెగ్ చేస్తే వన్ ఆఫ్ ద మెయిన్ వికెట్ అయిన గ్లెన్ ఫిలిప్స్ వికెట్ అయితే తీసిపెట్టాడు. వరుణ్ చక్రవర్తి యాజ్ యూజువల్ 2 వికెట్లు తీశాడు. ఇక శుభమ్ దుబేకి అయితే లాస్ట్‌లో పడిన 2 వికెట్లు లక్కీయెస్ట్ వికెట్లు అని చెప్పుకోవచ్చు. ఆ ఫుల్ టాస్‌లో వాళ్ళేదో హిట్ చేయాలనుకోని వికెట్లు అయితే పడినాయి. ఆఫ్‌కోర్స్ అతని టాలెంట్ లేనిది వికెట్లు అయితే లేవని కూడా చెప్పుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.